Excella Education Study in USA assured scholarship. Contact 9881 96666. నా ముందేంటంటే ఒక అపరంజి బొమ్మ, అందాల బొమ్మ ఉన్నారు. మీకు ఈ ఆఫర్ ఎట్లా వచ్చిందండి సీరియల్? నేను కన్నడలో ఒక సీరియల్ చేశాను, అది అయ్యాక కానీ ఇది నాకు చాలా ఛాలెంజింగ్ గా ఉంది. వెండితెర మీద స్క్రీన్ మీద ఎప్పుడు వస్తారు? ఒక వన్ వర్డ్ లో చెప్పాలంటే వీళ్ళ గురించి ఏం చెప్తారు? కృష్ణ గురించి కానీ, మహేష్ గురించి కానీ. హాయ్, హలో, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. నా ముందేంటంటే ఒక అపరంజి బొమ్మ, అందాల బొమ్మ ఉన్నారు. సో ఆవిడ ఏంటంటే ఆవిడని చూస్తే చాలా పాజిటివ్గా ఉన్నారు, కాకపోతే నెగిటివ్ రోల్స్ చేస్తున్నారు. నెగిటివ్లో ఏంటంటే అందరినీ భయపెడుతున్నారు అనమాట. సో ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే తిట్టుకుంటున్నారు, ఇట్లా ఉంటుంది ఏంటని తిట్టుకుంటున్నారు, కానీ అందరూ ఆదరిస్తున్నారు. సీరియల్లో రోల్ ఇలాగ ఉందని తిట్టుకుంటున్నారు. సో ఒకసారి అశ్విని గారు ఉన్నారు మనతోటి. సో ఆవిడని అడిగి ఆవిడ గురించి మరిన్ని విషయాలు ఆవిడని అడిగి తెలుసుకుందాము. ఇంకెందుకు ఆలస్యం? హాయ్ అండి. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు? సో మీకు ఈ ఆఫర్ ఎట్లా వచ్చిందండి సీరియల్ ఆఫర్? నేను కన్నడలో ఒక సీరియల్ చేశాను, అది అయ్యాక రాధమ్మ కూతురులో ఒక ఆఫర్ వచ్చింది. అగైన్ అది అయిన వెంటనే నాకు శుభస్య శీఘ్రం ఆఫర్ వచ్చింది. ఇక్కడ నెగిటివ్ రోల్ అని చెప్పినప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు ఫస్ట్? సో లేదు, నాకు అలా అని ఏమీ లేదు. సో పాజిటివ్ క్యారెక్టర్ అయినా నేను చేస్తాను, నెగిటివ్ అయినా చేస్తాను, కానీ ఇది నాకు చాలా ఛాలెంజింగ్గా ఉంది. సో ఎవ్రీడే కొత్త కొత్త సిరీస్ వస్తుంటాయి, సో ఛాలెంజింగ్గా బాగుంది. ఓకే, అంటే బయట తిట్టుకుంటున్నారు కదా, ఇంత నెగిటివ్ అనిపిస్తుంది. సో ఏం చేయలేము. సో ఆ ఒక క్యారెక్టర్ కి మేము 100% ఇవ్వాలి, కాబట్టి నేను 100% ఇస్తున్నాను. తిట్టుకుంటున్నారంటే అర్థమైపోయింది మిమ్మల్ని, వాళ్ళు ఆల్రెడీ యాక్సెప్ట్ చేసేసారు నన్ను అని, సో అది చాలు. ఓకే, సో మీ డ్రీమ్స్ ఏంటండి? యూజువల్లీ నా డ్రీమ్ ఉండింది యాక్టర్ అవ్వాలి అని ఉండే, సో ఇట్స్ ఫుల్ఫిల్. ఓకే, వెండితెర మీద స్క్రీన్ మీద ఎప్పుడు వస్తారు? సో షూర్, ఏదైనా మంచి ఆఫర్ వస్తే ఖచ్చితంగా. ఉన్నారా? అంటే ఫేవరెట్ యాక్టర్ ఎవరు మీకు? క్రష్ ఉంటుంది కదా. సుదీప్ సార్. సుదీప్ సార్ చిన్నప్పటి నుంచి వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. సో అట్లీస్ట్ వాళ్ళతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఒక ఆశ. ఓకే, అంటే కలిసారు ఎప్పుడైనా? లేదు, ఇంకా ఛాన్స్ రాలేదు. సో వెయిటింగ్, వస్తే ఖచ్చితంగా కలుస్తా. ఇప్పుడు తెలుగులో అంటే మన స్టైలిష్ సార్, అల్లు అర్జున్ సార్. ఓకే ఓకే, ఆయన్ని మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి? అల్లు అర్జున్. రీసెంట్ గా పుష్ప. ఓకే, ఒక డైలాగ్ చెప్తారా? మీ నోట్ అంటే వినాలనిపిస్తుంది. సుదీప్ సార్ది టక్కన అడిగితే ఎలా చెప్పగలం? వాళ్ళది మూవీస్ చాలా బాగుంటది నాకు. సో యూజువలీ ముస్సంజే మాతు, హోప్స్ ఆఫ్ మీకు తెలుసు, దాంట్లో సాంగ్స్ చాలా కనెక్ట్ అవుతుంది ఆడియన్స్ కి. ఒక సాంగ్ పాడండి. సీరియస్లీ నాకు కోల్డ్ ఉంది, వద్దు. ఇప్పుడే తిట్టుకుంటున్నారు, తర్వాత ట్రై చేయండి ఒక సాంగ్. మీలో ఉన్న అది కూడా వస్తుంది. నాకు చాలా కోల్డ్ ఉంది, నా వాయిస్ లో మీకు తెలుస్తుంది. ఓకే ఓకే, ఈ జీలో ఎట్లా వచ్చింది మీకు ఆఫర్? ఎట్లా వచ్చింది? నేను కన్నడ సీరియల్ చేశాక నాకు కాల్ వచ్చింది, రాధమ్మ కూతురులో ఇలా ఒక క్యారెక్టర్ ఉంది, చేస్తారా అని. సో నేను ఓకే అని యాక్సెప్ట్ చేశాను, బికాజ్ లాంగ్వేజెస్ కన్నడ అయిన వెంటనే తెలుగు వచ్చింది అంటే నాకు చేయాలని ఉండేది ఆశ. సో ఓకే చేస్తాను అని చెప్పాను. సో అలాగే వచ్చి తెలుగు రాధమ్మ కూతురు అయిన వన్ డే నాకు ఈరోజు షెడ్యూల్ లాస్ట్ నా క్యారెక్టర్, నాకు ఈవినింగ్ కాల్ వచ్చింది, శుభస్య శీఘ్రం ఇలా ఒక క్యారెక్టర్ ఉంది, చేస్తారా, లుక్ టెస్ట్ రండి అని చెప్పి. సో ఓకే అని చెప్పాను. సో అంతా ఫైనల్ అయింది. మనకని ఉండేది ఎప్పుడైనా కానీ మనకి వస్తుంది. ఇప్పుడు ఈ సీరియల్లో మీ క్యారెక్టర్ కాకుండా మీకు వేరే నచ్చిన క్యారెక్టర్ ఏది? నాకు నచ్చింది అంటే నాకు కృష్ణ క్యారెక్టర్ చాలా బాగా నచ్చుతుంది. ఎక్కడ ఏదే ఒక మిస్టేక్ అయినా కూడా టక్కన అక్కడ ఉంటుంది తను. సో తన క్యారెక్టర్ నచ్చుతుంది. ఓకే, అంటే వీళ్ళ బాండింగ్ సీరియల్లో ఒక వన్ వర్డ్ లో చెప్పాలంటే వీళ్ళ గురించి ఏం చెప్తారు? కృష్ణ గురించి కానీ, మహేష్ గురించి కానీ. కృష్ణ షీ ఈస్ గుడ్ ఫ్రెండ్ ఫర్ మీ. మహేష్ కూడా మంచి సపోర్టివ్ యాక్టర్, చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఓకే, అంటే ఎప్పుడైనా అనిపిస్తుందా ఇలాగంటే ఆర్టిస్ట్ అవడం వల్ల ఫుల్ బిజీ ఉంటుంది కదా ఇంట్లో? ఇంట్లో పేరెంట్స్ తోటి అది ఎక్కువ కలవలేకపోతున్నాను, ఫ్రెండ్స్ తోటి అది బయటకు వెళ్ళలేకపోతున్నాను, ఎప్పుడు అనిపించింది? ఫ్రెండ్స్ తో అంతగా లేదు, కానీ ఫ్యామిలీని మిస్ చేసుకుంటాం. 15 days ఇక్కడ ఉండే టైంలో అది చాలా మిస్ చేసుకుంటాను, మమ్మీని డాడీని.
సో హోమ్ ఫుడ్, ఓకే. చాలా ఫుడ్ ఓకే. అది చాలా ఇక్కడ మిస్ చేసుకుంటా. హైదరాబాద్‌లో మీకు బాగా నచ్చింది? హైదరాబాద్లో బిర్యానీ బిర్యానీ చాలా బాగా నచ్చింది. ఓకే. అంటే చాలామంది ఏంటంటే బయటున్న వాళ్ళు సీరియల్‌లో పలానా ఆర్టిస్ట్ ఓకే. పలానా డ్రెస్ వేసుకుంది. అది తీసుకోవాలి మేము. పలానా శారీ ఉమ్. వేసుకున్నారు అని ఉంటుంది కదా! సో, అట్లా అంటే మీ కాస్ట్యూమ్స్ గురించి తెలుసుకోవాలని చాలా మీ ఓన్ కాస్ట్యూమ్సా? లేకపోతే ప్రొడక్షన్ వాళ్ళదా? ఎట్లా? లేదు, యూజువల్లీ నేను వేసిన అన్ని కాస్ట్యూమ్స్ నా ఓన్ కాస్ట్యూమ్సే ఉంటుంది. ఓకే. అంటే కంటిన్యూటీ అవి ఉంటాయి కదా! ఎట్లా? అన్ని ఓన్ కాస్ట్యూమ్సే నాది. ఓకే. ఇవన్నీ నేనే కొనుక్కొని నా స్టైల్ నేనే ఇచ్చేసుకుంటున్నాను. ఓకే. అంటే మీ లైఫ్ ఎట్లా ఉంటది? రొటీన్‌గా ఎట్లా ఉంటది? అంటే మార్నింగ్ ఇక్కడ సెట్‌కొచ్చిన తర్వాత నుంచి ఈవినింగ్ వరకు ఎట్లా? మార్నింగ్ లేచిన వెంటనే ఫ్రెష్ అయ్యి మైండ్ ఫుల్ ఫ్రీగా ఉంటది. ఓకే, ఈరోజు షూట్ ఉంటది అని చెప్పేసి. షూట్ ఉంది అంటేనే ఒక హ్యాపీనెస్. హ్మ్. షూట్ లేదు అంటే అయ్యో! ఈరోజు షూట్ లేదా అని మైండ్‌కి ఒకలా సాడ్ మూమెంట్ వచ్చేస్తుంది. హ్మ్. నాకు వర్క్ అంటే చాలా ఇష్టం. ఓకే. మార్నింగ్ ఇక్కడ వచ్చిన వెంటనే సో, అలాగే వర్క్ స్టార్ట్ అయిపోతుంది. ఎలా డే ఎండ్ అవుతుంది అనేది కూడా మాకు తెలియదు. ఓకే. సో, అంత ఈజీగా వెళ్ళిపోతుంది. ఈవెన్ ఏమన్నా ప్రాబ్లమ్స్ కానీ, ఈవెన్ సంథింగ్ ఏమైనా సాడ్‌నెస్ ఉంటే కూడా షూటింగ్‌లో ఉండదాన్ని బట్టి మనకదేమీ గుర్తురాదు. హ్మ్. సో, మైండ్ ఫుల్ కాన్సంట్రేషన్ మొత్తం యాక్టింగ్‌లోనే ఉంటది. ఎప్పుడైనా కోపమొచ్చిందా? నేనొద్దు ఈ క్యారెక్టర్ చేయను అని ఎప్పుడైనా అస్సలు లేదు. అనిపించిందా? లేదు, లేదు, లేదు. చాలా ఇష్టపడి చేస్తున్నాను నేను ఈ క్యారెక్టర్ ఓకే. అంటే. అంటే సరదా కూడా అంటే ఏమైనా ఒక పెద్ద పెద్ద డైలాగులున్నప్పుడు హా! సో, ఈ డైలాగ్ మీరు ఎట్లా చెప్పాలన్నప్పుడు అబ్బా! ఇంత పెద్ద డైలాగ్ ఎట్లా అట్లా యాక్చువల్లీ అని అనిపిస్తది. దానికి మా నా టీమ్‌కి చాలా థాంక్స్ చెప్పాలి. ఈవెన్ ఐయామ్ నాట్ తెలుగు. సో, హ్మ్. కన్నడ లాంగ్వేజ్ కాబట్టి నాకు తెలుగు అంత టక్కని రాదు. హ్మ్. స్టార్టింగ్‌లో అంతా చాలా కష్టమయ్యేది. హ్మ్. సో, వాళ్ళు అంత పేషెన్స్ నుంచి చెప్పిచ్చేవాళ్ళు. హ్మ్. సో, వాళ్ళ నుంచి ఇప్పుడు నేను ఈజీగా తెలుగు మాట్లాడుతున్నాను. ఓకే. ಕನ್ನಡలో ನಚ್ಚಿನ ఒక ಡೈಲಾಗ್ చెప్పండి. ಕನ್ನಡದಲ್ಲಿ ಒಂದು ಡೈಲಾಗ್ ಹೇಳಿ. ಕನ್ನಡದಲ್ಲಿ ಒಂದು ಡೈಲಾಗ್ ನೀವು ಸಡನ್ ಆಗಿ ಹೇಳಿದ್ರೆ ನಾನು ಹೇಗೆ ಹೇಳಲಿ? ಸೊ, ಓಕೆ, ನಾನು ಲಾಸ್ಟಲ್ಲಿ ಹೇಳೋದಕ್ಕೆ ಟ್ರೈ ಮಾಡ್ತೀನಿ ఓకే. ನೆನಪಾಗುತ್ತೆ. అంటే చాలా మంది క్యూట్‌గా మీరు చెప్తున్న డైలాగులు వినాలని చూస్తున్నారు. ఏదైనా ఒక సినిమా డైలాగ్ అట్లా ఏదన్నా? ఆ! ఇప్పుడు మీరు టక్కని అడిగారు కదా! నాకు గుర్తు రావట్లేదు. నేను చెప్తాను ఎండింగ్‌లో ఓకే. ఖచ్చితంగా. ఓకే. అంటే ఇంకా అంటే సినిమాలు చేద్దామని ఏముందా? లేకపోతే ఇట్లా సీరియల్‌లోనే ఉండాలని ఉంది. కానీ మంచి ఆఫర్స్ ఏదైనా వస్తే ఖచ్చితంగా నేను చేస్తాను. క్యారెక్టర్ మంచిగా ఉండాలి. ఆడియన్స్‌కి రీచ్ అవ్వాలి. ఈ క్యారెక్టర్ లాగా హ్మ్. ఇంకా మంచిది వస్తే నేను ఖచ్చితంగా చేస్తాను. ఓకే. అది పాజిటివ్ కానీ, నెగెటివ్ కానీ నేను ఓకే. యాక్సెప్ట్ చేస్తాను. ఓకే. అంటే మీరు స్టోరీ సెలక్షన్ ఒక ఏమన్నా క్యారెక్టర్ వచ్చినప్పుడు ఏం చూసి సెలెక్ట్ చేసుకుంటారు మీరు? ఆహ్, ఆ స్టోరీలో ఉండే ఒక థీమ్, హ్మ్. ఓకే. ఆడియన్స్‌కి ఇది రీచ్ అవుతుందా? వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? సో, ఎలా యాక్సెప్ట్ చేస్తారు? దాని నుంచి నాకి పాజిటివ్ కానీ, నెగెటివ్ కానీ ఎలా నాకు ఎఫెక్ట్ అవుతది? హ్మ్. ఓకే. ఖచ్చితంగా. అంటే అంటే అది అందరిని అడిగేది సినిమా అంటే అందరికి ఇష్టం ఈ ఫీల్డ్ అంటే. బట్ మీకు ఎట్లా ఇంట్రెస్ట్ వచ్చింది? ఏదో ఒకటి ఏదో ఒక సిట్యుయేషన్ అనిపిస్తుంటది కదా! నేను ఇలా సినిమాల్లోకి వెళ్ళాలి, హ్మ్. మోడల్ అవ్వాలి అనిపిస్తుంటది. అట్లా మీకొచ్చిన ఆ ఇన్సిడెంట్ అంటే ఏంటది? నేను చిన్నప్పటి నుంచి నాకు మైండ్ మెచ్యూరిటీ వచ్చినప్పటి నుంచి సుదీప్ సార్ అంటే నాకు చాలా ఇష్టం. హ్మ్. వాళ్ళ మూవీస్ చూస్తూనే నేను పెరిగింది. హ్మ్. అదయ్యాక రియాలిటీ షోస్ వచ్చేది హ్మ్. కన్నడలో. సో, అదంతా చూసి నాకే ఆ ఇంట్రెస్ట్ వచ్చింది. నేను పార్టిసిపేట్ చేస్తే బావుంటుంది కదా! అని చెప్పేసి. సో, అలా ఇంట్రెస్ట్ వచ్చింది. సో, ఆడిషన్స్ ఇచ్చాను. అలా సెలెక్ట్ అయ్యి ఈరోజు తెలుగు. ఓకే. రెండిట్లకి సిమిలారిటీ ఏమనిపిస్తుంది మీకు? అంటే ఎక్కడైనా యాక్టింగ్ అదే. సో, అక్కడ కూడా అదే, ఇక్కడ అదే. సో, అక్కడ మిమ్మల్ని ఓన్ చేసుకున్నారు అక్కడ ఓన్ కాబట్టి, ఇక్కడ కూడా ఓన్ చేసుకుంటున్నారు. హ్మ్. రెండిట్లి గురించి సిమిలారిటీస్ ఏంటి? ఎందుకు? సిమిలారిటీస్ అంటే లాంగ్వేజ్ సిమిలారిటీ. అక్కడ అంతే. కన్నడ, ఇక్కడ తెలుగు. అంతే. ఎక్కడైనా వర్క్ అదే. అంతే. ఓకే. ఒక డైలాగ్ ఏమన్నా ಕನ್ನಡದಲ್ಲಿ ಒಂದು ಡೈಲಾಗ್ ಹೇಳ್ತೀರಾ? ಕನ್ನಡದಲ್ಲ? ಓಕೆ. ಇದು ನನ್ನ ಕನ್ನಡ ಆಡಿಯನ್ಸ್‌ಗೆ ಆ್ಯಂಡ್ ತೆಲುಗು ಆಡಿಯನ್ಸ್‌ಗೆ. ನಾವು ನಿಮ್ಮೋರು, ನೀವು ನಮ್ಮೋರು. కరెక్ట్‌గా సూట్ ఆಗುತ್ತಾ ಇದು? సూపర్. 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 అంటే నేను మీ వాళ్ళే, మీరు నా వాళ్ళు అని చెప్తున్నారు. అంతే. అంతే కదా! ఓకే. అంటే మీ డ్రీమ్ రోల్ ఏం? నాకు డ్రీమ్ రోల్ అంటే యాక్చువల్లీ అంటే ఒక ఇప్పటికి ఛాలెంజింగ్‌గా నీకు అది హ్మ్. చేయాలి ఎప్పటికైనా. నాకు సుదీప్ సార్‌తో ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ వాళ్ళతో అని కాదు. ఒక స్ట్రాంగ్ ఎలా రావాలి అంటే నేను ఆ క్యారెక్టర్ నాకే ఉంది అని అనిపియాలి నాకు. సో, ఓకే. అలాంటి క్యారెక్టర్ అంటే వస్తే ఏ రోల్ అయినా చేస్తారు. సిస్టర్ రోల్ అయినా చేస్తారా? ఆ స్ట్రాంగ్‌నెస్ ఉండాలి ఆ క్యారెక్టర్‌లో. సిస్టర్ రోల్ అంటే గూడా ఆహ్, హౌ టు టెల్, స్ట్రాంగ్‌గా ఉండాలి. ఓకే. సో, ఆ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్‌గా టక్కన ఆడియన్స్‌కి రీచ్ అవుతుంది అంటే ఖచ్చితంగా నేను చేస్తాను. ఓకే. అంటే మీకు ఎట్లా అంటే ఇష్టం ఏంటని అంటే చాలామంది అనుకుంటుంటారు కదా! సో, అవును. ఎట్లా ఉంటే ఇష్టం మీకు? అర్థం కాలేదు.
మీకు నార్మల్ గా సో ఇలా ఉంటే మీకు ఇష్టం అని ఉంటుంది కదా, మీకు డ్రీమ్ బాయ్ కాబోయే మీ గురించి ఓ డ్రీమ్ బాయ్ గురించి అడుగుతున్నారా? అది అంటే చాలా మిమ్మల్ని స్క్రీన్ మీద చూస్తున్నారు కాబట్టి చాలా మందికి మీరు నచ్చుతారు. సో మీకు అట్లా ఉంటే నచ్చుతారని మీకు ఏముంది మీకు? చాలా పాజిటివ్‌గా ఉండాలి. అండ్ నా ఒక కెరియర్‌కి చాలా సపోర్ట్ చేయాలి. ఓకే. ఆహ్, ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తేను నేనున్నాను అని చెప్పాలి. ఓకే. సో సూపర్. బియర్డ్ ఉండాలి. ఓకే. ఓకే. సో ఇప్పుడు చిన్న క్వెషన్ ఏంటంటే, అంటే మీకు ఇది ఇబ్బంది కాదనుకుంటా. మీకు సీరియల్ ఆఫర్, సినిమా ఆఫర్ 2 వస్తే ఏది సెలెక్ట్ చేసుకుంటారు మీరు? ఆఫ్ కోర్స్ మూవీ. మూవీ. ఇంకోటి ఎందుకంటే ఇప్పుడు సీరియల్స్ ఆల్రెడీ నేను స్టార్ట్ చేశాను. సో సినిమా ఇంకా నేను స్టార్ట్ చేయలేదు. సో సినిమా నెక్స్ట్ స్టెప్ అది. నేను స్టార్ట్ చేస్తాను. అది రెండిట్లో ఏదో ఆప్షన్ వచ్చినా ఐ విల్ గో ఫర్ ఓకే. మూవీ. ఓకే. ఓకే. ఓకే అండి. వన్స్ అగైన్ నైస్ టు టాక్ విత్ యూ. యాహ్! ఓకే. యాహ్! ఇది మన శిఖర, అశ్విని గారితో స్పెషల్ చిట్ చాట్. యాహ్! దిస్ ఈజ్ వెంకీ సైనింగ్ ఆఫ్. బాయ్.